హాయ్ ఫ్రెండ్స్, మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ అయినటువంటి ఎంటీఎస్లు, పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డులు, పిఏఎస్ఏలు, ఐపీఎస్పీలు, గ్రూప్ బి ఆఫీసర్స్ వీరందరూ కూడా తను పనిచేస్తున్నటువంటి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ మీద వెళ్ళడానికి రూల్ 38 ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 4లో ఉంది ఫ్రెండ్స్. సో ఆ రూల్ 38 ఆధారంగా వీరందరికీ కూడా ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంది ఫ్రెండ్స్. సో జూన్ నెలలో ఒకసారి ఈ రూల్ 38 ట్రాన్స్ఫర్ సంబంధించి వెబ్ పోర్టల్ ఓపెన్ అయింది. దాంట్లో అప్లై చేసుకున్న వారికి అప్రూవ్డ్ లిస్ట్ అనేటువంటిది విడుదలైంది ఫ్రెండ్స్. ఇది ఏపీ సర్కిల్కి సంబంధించినటువంటి ఇంట్రా సర్కిల్ ట్రాన్స్ఫర్స్ యొక్క అప్రూవ్డ్ లిస్ట్ ఫ్రెండ్స్. అంటే విత్ ఇన్ ది సర్కిల్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక డివిజన్ నుంచి మరొక డివిజన్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో అది పిఎస్ఏ క్యాడర్ కావచ్చు, పోస్ట్మెన్ మెయిల్ గార్డ్ కావచ్చు, అలాగే ఎంటీఎస్ కావచ్చు. సో వారి యొక్క అప్రూవ్డ్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేసింది ఫ్రెండ్స్ ఆంధ్ర సర్కిల్. ఇందులో క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇలా ట్రాన్స్ఫర్ అయినటువంటి వారికి ఎటువంటి టీఏటీపీ ఉండదు, ఎందుకంటే అది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కాబట్టి ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ కానీ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కానీ ఎటువంటివి ఉండదు ఫ్రెండ్స్. ఇక సీనియారిటీ చూసినట్లయితే వారు ఏ డివిజన్కి అయితే వెళ్తారో అక్కడ కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళకంటే కూడా కింద వారిని సీనియారిటీ లిస్టులో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో గ్రేడేషన్ లిస్టులో అందరికంటే జూనియర్ అయిపోతారు ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఈ రూల్ 38 ట్రాన్స్ఫర్ ఎవరికైతే అప్రూవ్ అవుతుందో వాళ్ళందరి దగ్గర ఒక డిక్లరేషన్ తీసుకుంటారు ఫ్రెండ్స్. పైన చెప్పినటువంటి కండిషన్స్ అన్నిటి కూడా మేము ఒబే అయి ఉంటాము అని చెప్పి ఆ డిక్లరేషన్ తీసుకొని వారికి ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి ఇస్తారు ఫ్రెండ్స్. సో వీరే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోని ఇంట్రా సర్కిల్ అంటే ఒక డివిజన్ నుంచి మరొక డివిజన్కి అప్లై చేసుకున్నటువంటి వారి యొక్క అప్రూవ్డ్ లిస్ట్ ఫ్రెండ్స్. సో అన్ని కేటగిరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. పిఏఎస్ఏ, ఎంఎంఎస్ఎస్ఏ ఉంటుంది, అలాగే పోస్ట్మెన్ మెయిల్ గార్డ్ ఉంటుంది, ఎంటీఎస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి వారు ఏ డివిజన్లో ఇప్పుడు ఉన్నారు, ఎక్కడికి అప్లై చేశారు అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంటర్ సర్కిల్ వేరే ఉంటాయి ఫ్రెండ్స్. ఒక సర్కిల్ నుంచి మరొక సర్కిల్కి పెట్టుకున్న వాటివి అవి ఇంకా విడుదల కాలేదు ఫ్రెండ్స్. త్వరలో అవి కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది చూసినట్లయితే పిఏఎస్ఏ అలాగే ఎంఎంఎస్ఎస్సి అంటారు ఫ్రెండ్స్. మెయిల్ మోటార్ సర్వీస్ అని ఒక యూనిట్ ఉంటుంది మన దగ్గర. సో దాంట్లో కూడా ఉంటారు పిఏలు. సో వారికి సంబంధించినటువంటి ఈ లిస్ట్ ఫ్రెండ్స్. ఇది పిఏ అంటే పోస్టల్ అసిస్టెంటు, సార్టింగ్ అసిస్టెంటు ఇలా అందరికి సంబంధించి వచ్చింది. అలాగే పోస్ట్మెన్ మెయిల్ గార్డ్కి సంబంధించినటువంటి లిస్ట్ ఇది. సో ఇదందరూ కూడా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ వాళ్ళ కేటగిరీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా అప్లయింగ్ గ్రౌండ్లో పీడబ్ల్యూడి ఉంటుంది, కంపాషనేట్ ఉంటుంది, స్పౌస్ కేసు ఉంటుంది, మ్యూచువల్ ఉంటుంది. సో ఇలాంటి ఏ గ్రౌండ్ కింద వాళ్ళు అప్లై చేసుకున్నారు అనేటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కొంతమంది ఇల్నెస్తో కూడా ఉంటారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు పనిచేస్తున్నటువంటి దగ్గర వాళ్ళకి ఏదైనా అనారోగ్యంగా ఉంటే వెళ్ళే చోట దానికి సంబంధించి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ఏమన్నా ఉంటే అలాంటి వారు ఇల్నెస్కి సంబంధించిన గ్రౌండ్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మిగిలిన వారందరూ కూడా జనరల్ గ్రౌండ్ కూడా పెట్టవచ్చు ఫ్రెండ్స్. సో మొత్తానికి ఈ లిస్ట్ అనేటువంటి విడుదలైంది ఫ్రెండ్స్. ఇక ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి లిస్టు విడుదల కావాల్సి ఉంది ఫ్రెండ్స్. అంటే ఒక సర్కిల్ నుంచి మరొక సర్కిల్కి, ఏపీ నుంచి తెలంగాణ కావచ్చు, తెలంగాణ నుంచి ఏపీ కావచ్చు, అలాగే ఏపీ నుంచి కర్ణాటక కావచ్చు, ఇలా అప్లై చేసినటువంటి వారి యొక్క లిస్టు కూడా అతి త్వరలోనే విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు